అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్ర విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. సండే స్టోరీ టైం. స్టోరీస్ అన్నగన్నగన్నగా మొదలయ్యి ఎంతో ఇంట్రెస్టింగ్గా చాలా సింపుల్గా ఒక మంచి విషయాన్ని మనకి చెప్తాయి. సో అట్లాంటి ఒక స్టోరీ ఈరోజు చూద్దాము. ఒక సామ్రాజ్యానికి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు చాలా విచిత్రమైన వ్యక్తి. సాధువులంటే భక్తి, మునులని ఋషులని ఎప్పుడు పూజిస్తారు, ఆదరిస్తారు, చాలా మంచిది. కానీ ఒక విచిత్రమైన వ్యక్తి. తనకి ఏదో అనిపిస్తుంది, ఏదో ఒక క్వశ్చన్ వేసి ఇది ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి, కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి బహుమతి ఇస్తాను అంటారు. ఆ క్వశ్చన్స్ గమ్మత్తుగా ఉంటాయి. ఈ సాధువులకి సరిగ్గా అర్థం కావు. నిజంగా ఈ రాజుగారికి మంచి జ్ఞానం ఉండే అడుగుతున్నారా ఇట్లాంటి క్వశ్చన్స్, లేకపోతే మనం ఏం చెప్తాము అని గమ్మత్తుగా టెస్ట్ చేస్తున్నారా, సీరియస్నెస్ ఉందా, ఫన్ ఉందా, అర్థం కాకుండా ఉండేది. వాళ్ళు ట్రై చేసేవాళ్ళు. రాజుగారికి సాటిస్ఫాక్షన్ అనిపిస్తే ఏదో బహుమతి ఇచ్చేవారు, లేకపోతే నో నో గెట్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ అనేవాళ్ళు. సో ఈ రకంగా సాగుతోంది. ఒకరోజు రాజుగారికి ఒక వింత ఆలోచన వచ్చింది. సాధువులందరినీ సమావేశపరిచి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి. చెప్పిన వాళ్ళకి ఇదిగో ఈ రత్నాల హారం ఇచ్చేస్తాను, చెప్పకపోతే పనిష్మెంట్ ఏం లేదు, యూ జస్ట్ వాక్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ అన్నారు. ఈ సాధువులకందరికీ కూడా ఇది అలవాటే కదా, ఓకే అనుకుంటారు. రాజుగారు చెప్పిన మాట ఏంటి, ఆ ప్రశ్న ఏంటి, నేను చాలా సంతోషంగా ఉండేటప్పుడు నాకు బాధ కలగాలి అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఈ మనిషి నాకు బాధగా ఉన్నప్పుడు సంతోషం కలిగించే విషయం చెప్పాలంటారు, కానీ నేను సంతోషంగా ఉన్నప్పుడు బాధ అనిపించాలి అంటారేంటి అని అందరూ ఆశ్చర్యపోతారు, తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు మనసులో. అయితే ఒక సాధువు కొద్దిగా ధైర్యం చేసి, మహారాజా మీరు క్వశ్చన్ రివర్స్లో అడిగినట్టున్నారు పొరపాటున. నేను బాధలో ఉన్నప్పుడు నాకు సంతోషం ఎట్లా కలుగుతుంది అని అడగబోయి నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు బాధ కలగాలి అని అడిగినట్టున్నారు మహారాజా అంటాడు. రాజుగారు వెంటనే నో దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్, ఐఎమ్ వెరీ క్లియర్, నేను అడిగింది కరెక్టే, ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేదు, నేను ఇదే క్వశ్చన్ అడిగాను, నేను సంతోషంగా ఉండేటప్పుడు బాధపడాలి. ఓకే, మీరు నాకు మంచి ఐడియా ఇచ్చారు కదా, నేను బాధలో ఉన్నప్పుడు సంతోషం కూడా కలగాలి, ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి అంటారు. అందరు తెల్లబోతారు. ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ జోడైంది, ఎట్లాగబ్బా అనుకుంటారు. ఏం చెప్తే ఏమి తంటాను, అఫ్కోర్స్ పనిష్మెంట్ ఏముండదు, కానీ వాళ్ళకే ఇన్సల్ట్ అనిపిస్తుంది కదా, ఆలోచిస్తారు. 1 వీక్ 10 డేస్ గడిచిపోతాయి. తర్వాత వేరే దేశం నుంచి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఇక్కడ మహారాజు గారు అందరిని ఆదరిస్తారని తెలుసుకుని సభకి వస్తాడు. రాగానే రాజుగారు ఆ సాధువుని కూడా ఇదే క్వశ్చన్ వేస్తారు. సాధువు వెంటనే నేను తప్పకుండా మీ 2 ప్రశ్నలకి సమాధానం చెప్తాను, నాకు ఒక పేపర్ ఇప్పించండి అంటారు. ఆ పేపర్ ఇవ్వగానే ఆ సాధువు ఆ పేపర్ని 2 భాగాలు చేసేసి 2 పీసెస్ చేసేసి ఏంటో రాస్తారు. ఒక పేపర్లో రాసి దాన్ని ఫోల్డ్ చేస్తారు. దాని మీద సంతోషం కలిగినప్పుడు ఓపెన్ చేసి చూడండి. ఇంకొక స్లిప్ మీద ఏదో రాసి బాధ కలిగినప్పుడు ఓపెన్ చేసి చూడండి అని రాస్తారు. ఇప్పుడు మీరు ఓపెన్ చేయకండి, మీకు ఎప్పుడు ఎక్కువ సంతోషం ఉంటుందో అప్పుడు ఆ పేపర్ ఓపెన్ చేయండి, ఎప్పుడు ఎక్కువ బాధ ఉంటే అప్పుడు ఈ పేపర్ ఓపెన్ చేయండి, ఇప్పుడు మాత్రం ఓపెన్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతారు. మరి సమాధానం దొరకలేదు కదా, రాజుకు అయోమయ పరిస్థితి. మరి బహుమానం ఇవ్వాలా వద్దా? ఓకే చూద్దాము. సాధువు ఏం చెప్తారు, నేను ఇంకా 4 డేస్లో మళ్ళీ వస్తాను, రిటర్న్ అవుతాను, 4 డేస్ కాకపోతే 1 వీక్ 10 డేస్ అవుతుంది, కాశీ వెళ్తున్నాను, రిటర్న్లో మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్తారు. సరే రాజుగారు ఏదో కొద్దిగా మనీ సహాయం చేస్తారు, అంత దూరం వెళ్తున్నారు కదా, సాధువు ఏమన్నా ఖర్చులకు అవసరం ఉంటుంది అని. వచ్చిన తర్వాత మీకు బహుమతి మీకు ఇస్తాను అని చెప్తారు. ఓకే వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే రాజుకి విపరీతమైన బాధ కలుగుతుంది. ఎందుకో తెలియదు, ఏంటో విపరీతమైన బాధ మనసులోంచి తన్నుకొస్తూ ఉంటుంది. అప్పుడు ఈ సాధువు ఇచ్చిన స్లిప్ ఓపెన్ చేస్తాడు. ఆ స్లిప్లో ఏముంటుంది, ఈ క్షణము గడిచిపోతుంది, బాధపడకు,
అంటే ఏంటి, ఈ బాధ అనేది రేపటికి తగ్గిపోతుంది, దాని గురించి అస్సలు బాధపడుకో, ఫీల్ అవ్వద్దు, దాని గురించి బాధపడితే నీకు ఇంకా బాధ ఎక్కువ అవుతుంది అని మీనింగ్ వచ్చేటట్లుగా ఉంది. రాజు చాలా సంతోషిస్తాడు, అది క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటాడు. తర్వాత 2 రోజుల తర్వాత అతనికి విపరీతమైన సంతోషం వస్తుంది. అందరినీ పిలుస్తాడు, విందులు వినోదాలు అన్నీ కూడా ఇస్తాడు, భోగభాగ్యాలన్నింటినీ కూడా చూపించుకుంటాడు, అందరికీ సహాయం చేస్తాడు. తర్వాత ఇంత సహాయం చేశాను నేను, ఇంత ఆనందంగా ఉంది నాకు, మరి ఆ 2వ స్లిప్లో ఏముందో చూస్తే బాగుంటుంది కదా అని కుతూహలంగా వెళ్ళి చూస్తాడు. చూస్తే అందులో కూడా అదే రాసి ఉంది, ఈ క్షణము గడిచిపోతుంది అని. అంటే చూడండి, ఆ సాధువు రాజుగారికి ఎంత మంచి సందేశం ఇచ్చాడు. బాధ అయినా సంతోషమైన పర్మనెంట్ కాదు, ఈ ప్రపంచంలో ఏది పర్మనెంట్ కాదు, బాధ పర్మనెంట్ కాదు, సంతోషము పర్మనెంట్ కాదు, అన్నిటినీ మనము బ్యాలెన్స్డ్గా తీసుకోగలగాలి. బాధ కలిగినప్పుడు కుంగిపోకూడదు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, ఇట్లా బ్యాలెన్స్డ్గా ఉండడమే మన జీవితము అని అర్థం వచ్చేటట్లుగా ఆ సాధువు రాజుగారికి తెలియచెప్పారు. రాజుగారికి కనువిప్పు అవుతుంది. నేను ఏదేదో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగాను, అందరూ కూడా అదే అనుకున్నారు, కానీ నా క్వశ్చన్ తోటి ఇంత సింపుల్ క్వశ్చనా, పిచ్చి క్వశ్చనా, తిక్క క్వశ్చనా ఏమో తెలీదు, కానీ నాకు కనువిప్పు కలిగింది అని చాలా సంతోషించి ఆ సాధువు కోసం ఎదురు చూస్తారు. ఆ సాధువు 1 మంత్ రారు. తర్వాత వాకప్ చేసి అక్కడ ఇక్కడ చూసి ఆ సాధువు ఎక్కడో ఉన్నారంటే తనే స్వయంగా వెళ్ళి ఆ పాదాల మీద పడి దండం పెట్టుకుని, నాకు కనువిప్పు కలిగించారు మహాప్రభు మునివర్య అని చాలా సంతోషించి ఆ సాధువుకి అవసరమైనవన్నీ కూడా ఇస్తారు. సో ఇట్లాగా మనము తెలుసుకోవాల్సింది ఏంటి, ఏది కూడా పర్మనెంట్ కాదు ఈ ప్రపంచంలో, సంతోషము పర్మనెంట్ కాదు, బాధ పర్మనెంట్ కాదు, రెండిటికి మనము మధ్యస్థంగా బ్యాలెన్స్డ్గా ఉండి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మన జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అందరికీ స్టోరీ బాగా నచ్చుంటుంది. దెర్ ఈజ్ ఎ గుడ్ మెసేజ్ ఇన్ దిస్ స్టోరీ. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.